బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము మెలకువగా ఉండుడి అనేటువంటి అంశం. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచూ ఉన్నాడు. మనం ఎలా ఉండాలంటే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. ఎందుకు మెలకువగా ఉండాలంటే, విరోధి అయినటువంటి అపవాది ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుతున్నాడు, గర్జిస్తూ ఉన్నాడు, మృంగడానికి చూస్తున్నాడు అనేటువంటి మాటలు చాలా క్లియర్గా ఇక్కడ రాయబడి ఉన్నాయి. నాకు తెలిసినటువంటి ఒక సేవకుడు, చాలా మంచిగా పరిచర్య చేసేటువంటి సేవకుడే ఆయన, మంచి తలాంతులతో ఉన్నటువంటి సేవకుడే ఆయన. అంటే చాలా ఓల్డ్ ఏజ్, అంటే ఇప్పటికి ఆయనకి ఓల్డ్ ఏజ్ అయిపోయింది. ఎప్పుడు ఆయన యవ్వనంలో ఉన్నప్పుడు మంచిగా వాడబడుతున్నప్పుడు చెప్పినటువంటి, అంటే అనేకులు చెప్పుకున్నప్పుడు విన్నటువంటి వృత్తాంతం మాత్రమే మీతో నేను చెప్తున్నాను. అంటే ఆయన పేరు అది నేనేం చెప్పడం లేదు, కానీ ఆయన చాలా బలంగా వాడబడేవారు దేవునిలో. బలంగా వాడబడుతున్నప్పుడు ఆ సంఘంలోనే పాటలు పాడేటువంటి ఒక స్త్రీతో అక్రమ సంబంధం ఏర్పడి, రహస్యం ఎన్నాళ్ళు దాగుతుంది, బైబిల్ చెప్తుంది రహస్యం అస్సలు ఎప్పటికీ దాగదు, మిద్దెల మీద ప్రకటించబడుతుంది అని. అటువంటి స్త్రీతో అటువంటి సంబంధాన్ని పెట్టుకున్నప్పుడు ఆయనకి నడుము దగ్గర ప్రాబ్లం వచ్చి, వెన్నుపూస దగ్గర ప్రాబ్లం వచ్చి నడుము జారిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన డేట్స్, ఆయన యొక్క మీటింగ్స్, అసలు ఆయన వస్తే చాలు మీటింగ్కి అనుకునేంత బలంగా ఆయన వాడబడేవారంట. కానీ ఆయనకి ఆ విధంగా నడుం ప్రాబ్లం వచ్చింది. ఆయన కారులోనే వస్తూ ఉండి తీసుకొచ్చి మోసుకొచ్చి అంతవరకు కూర్చోబెడుతూ కూడా ఉండేవారంట. కానీ ఎందుకు ఆయనకు అలా అయ్యింది, ఎందుకు ఆయన దేవుడికి పనిష్మెంట్ ఇచ్చారంటే, తర్వాత ఆ అక్రమ సంబంధం విషయం బయటకు వచ్చి ఆయనతో ఉన్నటువంటి మీటింగ్లన్నీ చాలామంది క్యాన్సిల్ చేసుకొని ఆయనకి చాలా చెడ్డ పేరు వచ్చింది. ఇది ఒక పెద్ద సేవకుడి ద్వారా నేను విన్నటువంటి విషయం. అప్పుడు మేము చాలా బాగా చిన్నపిల్లలమై ఉంటాము. అప్పుడు సందర్భం అంటే ఎప్పుడో తెలిసిన సందర్భమే అయినప్పటికీ ఈ రోజు కూడా ఇటువంటివి చాలా అధికం అయిపోతున్నాయి. అంతంత పెద్ద సేవకులు కాకపోవచ్చు, చిన్న చిన్న సేవకులు అవ్వచ్చు. నేను ఆరాధన ఛానల్లో వాక్యం మాట్లాడుతూ ఉండేదాన్ని ఒక 10 సంవత్సరాల క్రితం. అప్పుడు అనేకమైనటువంటి పల్లెటూర్లకి, ప్లేసెస్కి నేను పిలువబడినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు, విమెన్ రిట్రీట్స్కి వెళ్ళినప్పుడు, అక్కడ అనేక మంది సేవకురాళ్ళ యొక్క సదస్సుకు వెళ్ళినప్పుడు, అలాంటి చోటకి చాలామంది సేవకురాళ్ళు వచ్చి నా దగ్గర చెప్తూ ఉండేరమ్మా, పాస్టర్ గారి గురించి కొంచెం ప్రార్థన చేయరా, పాస్టర్ గారికి ఇదిగో ఇటువంటి ప్రాబ్లం ఉంది, ఆయన మంచి ఆయనే కానీ ఇలా చేస్తున్నారు, ఇలా వేరే స్త్రీ వలలో పడిపోయారు, వేరే స్త్రీ ద్వారా ఇవ్వబడుతున్నారు. ఒక్క చోట కాదండి, చాలా చోట్ల విన్నాను నేను ఇది. చాలామంది, అంటే ఇది బయటకు చెప్పుకునేది కాదు, చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్లు ఇచ్చారు. పాస్టర్ కూడా మనుష్యుడే, సేవకుడు కూడా మనుష్యుడే. కాకపోతే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె తిరుగులాడుచు ఉన్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారే చాలా జాగ్రత్తగా మెలకువగా ఉండుడి. ఈరోజు ఇదిగో దేవుని యొక్క బిడ్డలు, క్రైస్తవులు ఇలాంటి పనులు చేస్తున్నారు, వాళ్ళు ఇలా ఉంటారని అంటూ ఉంటారు. అందరూ అలా ఉండరు. ఎవరైతే అపవాది యొక్క కోరల్లో చిక్కుకుపోతున్నారో, వాళ్ళు మెలకువగా లేరో, అటువంటి వాళ్ళని అపవాది మృంగివేస్తూ ఉన్నాడు. దావీదు అంతటి వాడే పాపంలో పడిపోయాడు, నేనేపాటి వాడిని అని అనుకోకూడదు. దావీదు అంతటి వాడే పాపంలో పడిపోగా అస్సలు నేను కూడా పడిపోతానేమో బాబోయ్, చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకోవాలి. అలా అనుకున్నప్పుడే మనం నిజంగా జాగ్రత్తగా ఉంటాం. అంతే తప్ప ఎంత మాత్రం కూడా శోధకుడికి ఎంత మాత్రము చోటు ఇవ్వకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా మెలకువగా నిబ్బరంగా ఉండాలి. కేవలం అటువంటి విషయాలనే కాదు, కానీ ఆత్మీయంగా మనం పడిపోతున్నామేమో, ఆత్మీయంగా దిగజారిపోతున్నామేమో, ప్రార్థనలో మెలకువగా ఉంటున్నామా లేదా. మనకి సంసోను చాలా పెద్ద ఎగ్జాంపుల్ కదా. సంసోను ఎంత బలాఢ్యుడు, ఎంత బలము కలిగిన వాడు, ఎంత ధీరుడు, ఎంత శూరుడు, ఎంత వీరుడు, ఇవన్నీ టైటిల్స్ సంసోన్కి చక్కగా ఆపాదించవచ్చు. ఆయన దానికి ఆ యొక్క టైటిల్స్ అన్నిటికీ కూడా ఆయన మాత్రమే సూటబుల్ పర్సన్. కానీ అటువంటి వాడు కేవలము మెలకువగా లేని కారణంగా శత్రువు చేతికి చిక్కుబడిపోయాడండి. ఈరోజు ఒకసారి మనం అందరము చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి మందిరంలో కాంగ్రిగేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మందిరంలో స్త్రీలు, పురుషులు, యవనస్తులు, పిల్లలు, యూత్, పాటలు పాడేవారు, చిల్డ్రన్ పరిచర్య, చిల్డ్రన్ టీచర్స్, అంటే సండే స్కూల్ టీచర్స్, ఇవన్నీ ఎక్కడ చూసినా సరే
అలా ఆపోజిట్ అంటే స్త్రీలు పురుషులు కలిసేటువంటి ఒక స్థలం. ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అనునిత్యము ప్రార్థనల ద్వారాను, అనునిత్యము దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారాను నడిపించేటువంటి సేవకుల అండర్లో మనం ఉండాలి. అనునిత్యం అలా ఉంటేనే మనము ఆ యొక్క గర్జించు సింహము వంటి సాతాను యొక్క కోరల్లో చిక్కుకుపోకుండా ఉంటాం. మనం వాక్యాలు సెలవిస్తున్నాయి. లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనంలో చూడండి. కాబట్టి మీరు జరగబోవు వాటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిమంతులగునట్లు ఎప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. మనుష్య కుమారుని ఎదుట మనము నిలవబడే పర్యంతం అప్పటి వరకు కూడా మనము ప్రార్థనల చేత, విజ్ఞాపనల చేత, మన పరిశుద్ధతను కాపాడుకోవడం చేత, మన భక్తిని నిలవబెట్టుకోవడం చేత, చాలా జాగ్రత్తగా మెలకువగా ఉండడం వలన మనం చాలా జాగ్రత్తగా మనల్ని మనము కాపాడుకోవాలి. అప్పటి వరకు మీరు ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండండి అని చెప్తున్నారు. చూసారా? మరి దేవుడు వచ్చే వరకు కూడా మన యొక్క భక్తిని ఎలా కొనసాగించుకోవాలి? పడిపోయి లేచే వారంగా కాదు కానీ, సంసోనులాగా కాదు కానీ, మరి దావీదంతటి వాడే నిజంగా పడిపోయాడు. ఎందుకంటే ఆయన మెలకువగా లేడు ఆ సమయంలో. కాబట్టి ఎప్పుడు కూడా, ఇప్పుడు నేను ఇందాకే చెప్పాను సేవకుల గురించి ఏదో మాట్లాడాలని కాదు కానీ జరుగుతున్న సత్యం అది. అన్ని ఫీల్డ్స్లోనే ఉంటారు. మనల్నే అనేస్తున్నారు, మనల్నే చెప్పుకోకూడదు అని అనుకోవడానికి ఏమీ లేదు. అన్ని ఫీల్డ్స్లోనే ఉంటారు. కానీ అన్నిటితో పోల్చదగినది కాదు క్రైస్తవ్యము. పరిశుద్ధతకి పెద్దపీట వేసేదే క్రైస్తవ్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధత మీదే నిలబడుతుంది సంఘం. మనం మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. ప్రతిదానికి ఒక లిమిట్ ఉండాలి. పాస్టర్ గారి దగ్గరికి కూడా మనం ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు స్త్రీలు ఒంటరిగా వెళ్ళిపోకూడదు. పాస్టర్ గారు కూడా మీ హౌస్ విజిటింగ్కి మీ ఇంటికి వచ్చినప్పుడు ఆయన భార్యను వెంట పెట్టుకొని రావాలి. మీతో మాట్లాడేటప్పుడు భార్య కూడా ఉండాలి పాస్టర్ గారి వెనకాల. ఇటువంటి సంఘటనలు ఎన్నో తెలుసు నాకు. మా సంఘంలో కాదు, బయట సంఘాల్లో జరిగిన వాళ్ళు బాధితులు నా దగ్గరికి వచ్చి ఏడ్చి ప్రార్థన చేయించుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. అన్ని ఫీల్డ్స్లో ఉన్నట్లే. కానీ ఈ దినాలలో పరిశుద్ధాత్మ సహాయంతో మనం ముందుకు వెళ్ళాలి, మెలకువగా ఉండాలి, మన లిమిట్స్లో మనం ఉండాలి. పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా ఒంటరిగా కాదు, అందరిలో ఉన్నప్పుడే ప్రార్థన చేయించుకోవాలి. ఆయన కూడా ఒక్కరే వెళ్ళకూడదు. అదే స్త్రీ పరిచర్య చేస్తూ ఉంటే నేను ఎప్పుడు ఒంటరిగా ఎవరి గృహానికి వెళ్ళను. నాకు కూడా ఎప్పుడూ 10 మంది ఉంటారు. 10 మంది కంటే ఎక్కువ మందినే తీసుకుని వెళుతూ ఉంటాను. ఒకవేళ ఆ స్త్రీలు నాతో మాట్లాడాలి అని అంటే వాళ్ళు కొంచెం దూరంగా ఉంటారు. నేను కొంచెం దూరంగా జరిగి ఈమె యొక్క సీక్రెట్ ఏంటో మాట్లాడతాను, వాళ్ళ యొక్క రిక్వెస్ట్ ఏంటో మాట్లాడతాను. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైతే మేము అలాగే వెళతాము. ఒకవేళ పురుషులు కానీ నాతో మాట్లాడి ఆ ప్రాబ్లం చెప్పాలి అంటే నా ప్రక్కన ఖచ్చితంగా 2 స్త్రీలు ఉంటారు. ఇలా మేము పరిచర్యలో 10 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉన్న ఎటువంటి ప్రాబ్లం రాకుండా మెలకువగా ఉండి మెలకువగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మేము నేర్చుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగానే పరిచర్య చేసేవారు అందరూ జాగ్రత్తగా ఉండాలి. సంఘాలలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సంఘ పరిచర్యల్లో మరి ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అందుకే బిల్లీ గ్రహాం అనేటువంటి దైవజనుడు కూడా ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఆయన ఎంతోమందిని చూస్తుంటాడు. ఆయన జీవితకాలంలో ఎంతో పరిచర్య చేసి ఎన్నో వేల లక్షల కోట్ల మందిని ఆయన రక్షణలోనికి నడిపించినటువంటి గొప్ప దైవజనుడు. నీవు ఒకసారి చూస్తే పర్వాలేదు, రెండోసారి మరలా తిరిగి మరలా చూడాలనుకోవడం అది వ్యభిచారం కింద లెక్క. కాబట్టి ఇద్దరు పురుషుడు స్త్రీ మాట్లాడుకునేటప్పుడు ఒక 5 నిమిషాల కంటే మించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటే అది అపార్థమే అనేటువంటి మాటలు ఆయన పుస్తకంలో రాశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అవసరత కొద్దీ మాట్లాడాలి. అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడాలి. అది సిస్టరు బ్రదరు అనుకుంటూ మాట్లాడినా కూడా అవి అపార్థాలకి దారితీస్తాయి. కాబట్టి నిబ్బరమైన బుద్ధి గలవారముగా మెలకువగా ఉండాలి. ఎంత గొప్పవారైనా సరే ఈ యొక్క అపవాది యొక్క కోరల్లో చిక్కుకొని పాపములో పడిపోతూ ఉంటారు. సొలొమోను ఎంత జ్ఞానవంతుడో చెప్పండి నాకు. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమనే మాట ఉంటుంది దేవుని గ్రంథంలో. అవునా కదా? బలులు అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టం. దేవుడు ఏం చెప్పాడు? బాబు, ఐగుప్తు దేశం నుంచి గుర్రాలు తెప్పించుకోవద్దు అంటే బలులెన్నో అర్పించాడు కానీ మాట వినకుండా గుర్రాలను తెప్పించాడు. అధికమైన స్త్రీలతో సహవాసం చేయొద్దు, అన్యులతో మనకి సహవాసం వద్దు అని దేవుడు చెప్పాడు. బలులెన్నో అర్పించాడు కానీ అన్య స్త్రీలతో సహవాసం చేశాడు ఆయన. ఒక స్త్రీ కాదు, 1000 మంది భార్యలు.
ఎంతోమంది స్త్రీలతో ఆయన సహవాసం చేశాడు. 1000 మంది భార్యల్ని కలిగి ఉండాల్సిన అవసరత ఏంటండి? ఒక మనుష్యుడు, ఒక సాధారణ వ్యక్తి 60 సంవత్సరాలు బ్రతికినవాడు 1000 మంది స్త్రీలను భార్యలుగా తెచ్చుకున్నాడంటే అది ఎలాంటి కంట్రోలింగ్ పవర్ లేకపోవడం ఒకసారి ఆలోచన చేయండి. పోనీ ఆయన ఏమైనా సాధారణమైన వ్యక్తి అంటే అసలు భూమి మీద ఉన్నటువంటి ప్రతి శాస్త్రానికి జ్ఞానం ఉన్నవాడు ఆయన. గోడలో మొలిచేటువంటి హిస్సోపు మొక్క దగ్గర నుంచి ఆకాశంలో అంతరిక్షము వరకు ఉన్నటువంటి ప్రతి శాస్త్రాన్ని కూడా అవలీలగా చెప్పగల జ్ఞానవంతుడు సొలొమోను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కేవలము ఆ గర్జించు సింహము వలె ఉన్నటువంటి ఆ అపవాది కోరల్లో చిక్కుకుపోయాడు ఆఖరి సమయంలో. నిబ్బరమైనటువంటి బుద్ధి లేక, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి అని అదే పేతురు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం. కాబట్టి ఈరోజు వినుచున్నటువంటి క్రైస్తవ సంఘమా, వినుచున్నటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉండాలి? ఈరోజు సొలొమోనును చూసినప్పుడు అంతటి మహారాజు ఏ విధంగా ఆ పాపము చేత ఏడవబడి 2 సార్లు 3 సార్లు ఆఖరణ దేవుడు గద్దించాడు వెనక్కి తిరగమని. అప్పటికే పూర్తిగా అసలు ఆ యొక్క లోపలికి దిగిపోయినటువంటి సొలొమోను ఆఖరిని కూడా మరి క్షమించమని అడిగాడో లేదో నాకు తెలియదు. మనకు తెలుసు, పరమగీత గ్రంథం రాసినప్పుడు, లేదంటే సామెతలు రాసినప్పుడు, ఆ యొక్క ప్రసంగి గ్రంథం రాసినప్పుడు ఆఖరిలో ఆయన చెప్తాడు, వృద్ధాప్యంలో వ్యర్థం, అన్నీ కూడా వ్యర్థం, సూర్యుడి కింద జరిగేదంతా కూడా వ్యర్థం, అసలు నీకు వలలు వేసేటువంటి స్త్రీ వైపు నువ్వు చూడకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, అటువంటి స్త్రీ కన్నులు చికిలించి నిన్ను పిలుస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి, పొరుగువాడి భార్యను ఆశిస్తే నీ ఒడిలో అగ్గి నిప్పును పెట్టుకున్నట్లే, ఇటువంటివన్నీ కూడా ఆయన వృద్ధాప్యంలో రాసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విషయాలలో నిబ్బరమైన బుద్ధి గలవారుగా ఉండాలని మనం దేవుని పరిచర్య చేస్తున్నాం. చాలా జాగ్రత్తగా మన భక్తిని కాపాడుకుంటూ, మన క్యారెక్టర్ని కాపాడుకుంటూ, మన జీవితంలో వాక్యానుసారముగా మనం ముందుకు వెళుతూ, మనం చేయాల్సినటువంటి ప్రార్థనలలో మెలకువగా ఉండి, ఆయన వచ్చే వరకు, మనుష్య కుమారుని ఎదుట మనం నిలవబడే వరకు కూడా నమ్మకంగా ఉండేటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఇట్టి శక్తి పరిశుద్ధాత్మ సహాయముతో మనకు దొరుకునుగాక. ఈ పరిశుద్ధ లేఖన భాగము దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు దేవానికి వందనాలు. ఈరోజు ఒక హెచ్చరిక వలె ఈ యొక్క వాక్యాన్ని మీరు మాతో మాట్లాడి ఉన్నారు. సహాయం చేయండి. ఎవ్వరం కూడా అపవాది యొక్క కోరల్లో చిక్కుకుపోకుండా సహాయం చేయండి అయ్యా. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. వినుచున్న వారందరూ నిబ్బరమైన బుద్ధి గలవారుగా ఉండడానికి కృపనీయండి. ఒకవేళ ఎవరైనా వాటిల్లో కొట్టుకుని పోతూ ఉంటే ఈరోజే ఆ దుష్టత్వం నుంచి బయటికి రావడానికి అవసరమైన కృప వారికి దయచేయమని, ఆత్మశక్తితో నింపి నడిపించమని మరొకసారి నాయన, ఊబిలో ఉన్న వారందరినీ యేసు నామంలో బయటికి లేవనెత్తండి అయ్యా. ఆ ఊబిలో నుంచి విడిపించండి ప్రభా, దుష్టత్వములో నుంచి విడిపించండి ప్రభా, పాపములో నుంచి విడిపించండి ప్రభా, అతిక్రమములలో నుంచి విడిపించండి, శోధకుడి యొక్క చెరలో నుంచి విడిపించండి. ఇప్పుడే పరిశుద్ధపరచండి. ఆత్మకార్యాలు జరిగించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనని సన్నిధానానికి చేర్చుకోమని, దిన దీవెనలతో మీ బిడ్డలు నింపమని యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.